ఏంటి ఈ మధ్య వినిపిస్తున్న ఆ మాట అవునండి. ఉంది కదా, అసెట్ రిచ్ క్యాష్ పూర్ పూర్. అంటే ఏంటి? డెఫినెట్లీ అండి. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకు అంటే ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో 75% ఉమ్, పాపులేషన్ దగ్గర రిటైర్మెంట్ కి సరిపడా మనీ లేదు. ఉమ్, రిటైర్మెంట్ ప్లాన్ లేదు. అంటే ఉమ్. 75% పీపుల్ దగ్గర ఓ, లేరు. ఉమ్, అంటే వీళ్ళందరి దగ్గర అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అసెట్స్ అయితే ఉంటాయి. ఉమ్, బట్ ఏంటి రెగ్యులర్ ఇన్కమ్ ఏమీ ఉండదు. ఉమ్, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నవి మనం చూసుకుంటే మా దగ్గర కూడా ఉమ్, క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఉమ్, ఏం చెప్తూ ఉంటారంటే ఉమ్, మేడం మా దగ్గర 4 ఎకరాలు ఉన్నది. ఉమ్. 4 ఎకరాలు ఒక్కొక్కటి 25 లక్షలు ఉంటుంది. అంటే కోటి రూపాయలు ఉన్నట్టు కదా. అవును, సో 1 crore ఉంది అంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. దే ఆర్ అవును. రిచ్. మనం రిచ్ గా ఫీల్ అవుతాం. రిచ్ గా ఫేమ కోటీశ్వరులు అంట. కోటీశ్వర్లు అంటాం. నిజంగా అంటే కాదండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? ఆ, ఎకరాకి 10,000 20,000 ఓ గాడ్. సంవత్సరానికి. కానీ ఇది ఎక్కడ సరిపోతుంది ఇది అసలు అది? ఎక్కడ సరిపోతుంది? మీరు కోటి రూపాయలు ఉన్నాయి. సంవత్సరానికి ఎంత వస్తుంది? 80,000 కూడా రావట్ల. 60,000 వస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ ఇన్కమ్ చూడండి. వాళ్ళ అసెట్ చూడండి. కోటి అవును. రూపాయల అసెట్ ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ ఏమో 80,000 60,000 సంవత్సరానికి. ఓ అది గాడ్. ఎట్లా సరిపోతుంది?